ఆంధ్రప్రదేశ్లో జూన్ 1వ తారీఖు వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన సర్వే వివరాలు చూసిన తర్వాత స్పష్టంగా అర్థమవుతున్న విషయాలు ఏంటి అంటే, ఈ సర్వే ఫలితాల్లో కూడా ఒక సర్వే సంస్థ వైఎస్ఆర్సీపీకి లోక్సభ స్థానాలు 4 ఇస్తే, ఒక సర్వే సంస్థ వైఎస్ఆర్సీపీకి లోక్సభ స్థానాలు 17 వరకు ఇస్తున్నాయి. ఒక సర్వే సంస్థ కూటమికి 3-4 పార్లమెంట్ లోక్సభ స్థానాలు ఇస్తే, ఒక సర్వే సంస్థ కూటమికి 25 పార్లమెంట్ స్థానాలు ఇస్తున్నాయి. అంటే ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఏంటంటే, సర్వే టు సర్వే భారీ వ్యత్యాసం అనేది ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తీసుకునేటట్లయితే ఒక 2-3 స్థానాలు, ఒక 5-6 స్థానాలు అటు ఇటుగా సర్వేలు అనేవి రావాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, కంప్లీట్గా భారీ వేరియేషన్ అనేది వివిధ రకాల సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మనం అంచనా వేస్తే కనుక కారణాలు ఏమై ఉంటాయి అంటే, ప్రజల యొక్క మూడుని 81.86% ఓటింగ్ని కనుగొనటానికి ప్రజల యొక్క ఉద్దేశం, ప్రజలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లో క్యూ కట్టారు, ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ ఎందుకు పోలైంది అనే విషయాన్ని అంచనా వేయడానికి సర్వే సంస్థలు కొంత కన్ఫ్యూజ్ గురైనట్టుగా, కొంత కష్టపడినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఈ డిఫరెంట్ ఒపీనియన్స్ని చూసిన తర్వాత ఈ సర్వే సంస్థలు అనేవి ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ పల్స్ పట్టుకోవడానికి చాలా కష్టపడినట్టుగానే కనబడుతూ ఉంది. దాదాపు ఇంకొక రోజే ఉంది. రేపు 4వ తారీఖున, జూన్ 4వ తారీఖున ఇంకా 24 అవర్స్ ఆగితే కనుక ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ఫిగర్స్ వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క చారిత్రాత్మక తీర్పు అనేది 4వ తారీఖు సాయంత్రానికల్లా తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.